హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. హాస్పిటల్లో స్పృహలేనట్టు పడి ఉన్న వేణుగోపాలరావు గారి మంచం చుట్టూ విజయ్, రోజా, చంద్రం, శంకరయ్య, సుందరమ్మ అందరూ నిలబడి ఉన్నారు. ఎవరి నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యానము లేదు. ఎవరికి వారే తమ తమ ఆలోచనల్లో లీనమైనట్టుగా చిత్రగుల్లా ఉన్నారు. అక్కడ అంతమంది ఉన్న ఆ గదిలో విచిత్రమైన ప్రశాంతత అలముకుని ఉంది. ఇంతలో డాక్టర్ లోపలికొచ్చాడు. విజయ్, మీలో ఎవరు ఆయనకు రక్తం ఇస్తున్నది? విజయ్ రోజా వైపు చూశాడు. రోజా తనే అన్నట్టు చూస్తూ ముందుకొచ్చింది. అప్పటి వరకు వేణుగోపాలరావు గారి ముఖం వైపు రెప్ప వాల్చకుండా తదేకంగా చూస్తున్న చంద్రం రోజా వైపు తల తిప్పాడు. అతని చెయ్య వచ్చి రోజా భుజం మీద పడింది. రోజాని వెనక్కి లాగి తన ముందుకొచ్చాడు. డాక్టర్, ముందు నా రక్తం చూడండి. గ్రూప్ సరిపోతే సరే, లేకపోతే తర్వాత ఈ అమ్మాయి ఇస్తుంది. చందు, రోజా నువ్వు కాదనకు. కాదన్నా నేను వినను. చందు దృష్టి మళ్ళీ మంచం మీదున్న వేణుగోపాలరావు గారి వైపు మళ్ళింది. అతని కంఠం అస్పష్టంగా జీరగా తనకి తను చెప్పుకుంటున్నట్లుగా పలికింది. ఆయన ఈ ప్రమాదానికి గురి చేసిన వ్యక్తిని నేను. నా రక్తంతో ఆయన మళ్ళీ ప్రాణం పోసుకోగలిగితే అంతకంటే నేను కోరుకునేది ఇంకేదీ లేదు. ఆయన బ్రతికితే నాకు నిష్కృతి లభించినట్లే, భగవంతుడు నన్ను మన్నించినట్టే భావిస్తాను. రోజా కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు నిలిచాయి. డాక్టర్లు అక్కడే చంద్రానికి బెడ్ ఏర్పాటు చేశారు. అతని రక్తం పరీక్ష జరిగింది. గుడ్, మీ గ్రూప్ సరిపోయింది అన్న డాక్టర్ మాటలు వినగానే చంద్రం మీద నుంచి పెద్ద భారం దించుకున్నట్లుగా చూశాడు. వేణుగోపాలరావు గారి కోసం చంద్రన్ నుండి రక్తం తీసుకునే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆ హాస్పిటల్, ఆ మందులు, ఆ వాసనలు సుందరమ్మకి సరిపడలేదు. వచ్చిన కొద్దిసేపటికే కడుపు పట్టుకుని వికారంగా ఉంది అంది. శంకరయ్య విజయ్ ఆదేశానుసారం సుందరమ్మని క్రింద ఉన్న లాన్లోకి తీసుకెళ్లాడు. బెడ్ మీద చంద్రం పడుకున్నాడు. అతని చేతి నుంచి రక్తం మెల్లగా తీస్తున్నారు. చంద్రం కళ్ళల్లో మెల్లగా కూడుకున్న నీళ్లు పక్కకి జారి సాగిపోయినాయి. అతనికి మాటికి ఇది నిజమా అనిపిస్తోంది. కళ్ళ ముందు అనేక దృశ్యాలు చకచక చక్రాల్లో పరిగెత్తుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అక్కడ తను పరిగెత్తడం, పట్టుబడడం, గాయపడి ఆయన ముందుకు రావడం, ఆయన ఆయాసంతో తనని చెంపదెబ్బ కొట్టడం, ఎన్నెన్నో. వాటిని తరిమివేస్తూ ఇంకా కొన్ని దృశ్యాలు కళ్ళెదుట నిలవడానికి ప్రయత్నిస్తున్నాయి. లావణ్యతో పరిచయం, లావణ్య ఫలానా అని అతనికి తెలియడం, ఆ అమ్మాయి మెడలో నగ చూడడం, తన మనసులో కసితో ఏవగింపుతో జరిగిన నిర్ణయాలు, ఇవన్నీ అతనికి గుర్తుకు రాసాగాయి. అయినా ఇదెక్కడ విపరీతం? ఈ ప్రపంచంలో ఎంతమంది గాడి తప్పిన జీవితాలు లేవు? తను తల్లి కడుపులో ఊపిరి పోసుకుంటుండగా దూరమైన తండ్రితో తిరిగి ఈ రకంగా బ్రతుకు ముడిపడడం ఎంత విచిత్రం, ఎంత విషాదం! ఆయనకి ఇంకే రకంగానైనా తను చూడకూడదా? ఈ విధంగా ఎందుకు జరగాలి? అక్కడే నిలబడి ఉన్న రోజా మనసులో కూడా విచిత్రమైన భావాంతరంగాలు కల్లోలంగా ఉవ్వెత్తున లేచిపడసాగాయి. ఒక పక్క చంద్రం, మరో పక్క వేణుగోపాలరావు గారు. వేణుగోపాలరావు గారా? కాదు, తన తండ్రి, తనకు జన్మనిచ్చిన దైవం. రోజాకి ఆయన తన తండ్రి అనే విషయం ఇంకా 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు మననం చేసుకోవాలనిపిస్తోంది. తన జీవితపు త్రాసులో అదృష్ట దురదృష్టాలు సరిగ్గా సమంగా తూగుతున్నట్టుగా అనిపిస్తోంది. వాళ్ళిద్దరిని కళ్ళారా చూసుకుంటున్న రోజా ఒక్క అడుగు పక్కకి తిరిగి విజయ్ను ఆనుకునేంత దగ్గరగా నిలబడింది. విజయ్, ఆయన బ్రతికితే చాలు, ఇంతకంటే నేను ఇంకేం కోరుకోను. విజయ్ మాట్లాడలేదు. చేయ చాచి రోజాని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. ఆ స్పర్శతో ఏదో సాన్నిహిత్యం, మమత, స్నేహం ఇవన్నీ విజయ్లో నుంచి తనలోకి ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి చెందసాగింది రోజా. చాలాసేపు అయిన తర్వాత చంద్రం బెడ్ మీద నుంచి దిగి యువతలకు వచ్చాడు. మీరు కొద్దిసేపు బాగా రెస్ట్ తీసుకోవాలి అన్నాడు డాక్టర్. చంద్రం నుంచి తీసుకున్న రక్తం వేణుగోపాలరావు గారికి ఎక్కించే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. శంకరయ్య, సుందరమ్మ మళ్ళీ లోపలికొచ్చారు. బెడ్ దిగి వస్తున్న చంద్రాన్ని భుజం తట్టుతూ ఇక వెడదాం పద అన్నాడు విజయ్. రోజా, నాకెంతో సంతృప్తిగా ఉంది. స్వర్గంలో ఉన్న అమ్మ కూడా సంతోషించే పని చేశావు. చాలా హాయిగా ఉంది అన్నాడు. అందరూ గుమ్మం దాటి బయటకొచ్చారు. 4 అడుగులు వేశాడో లేదో చంద్రం హఠాత్తుగా ఆగిపోయాడు. ఎదురుగా
రావు గారు నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఇంకో ఇద్దరు మనుషులు సిఐడీలు కాబోలు మామూలు వేషంలో ఉన్నారు. చంద్రానికి అభిముఖంగా వచ్చిన నారాయణ, మిస్టర్ చంద్రం, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. చంద్రం ఉలిక్కి పడినట్టుగా చూశాడు. అతనికి గాఢ నిద్రలో నుంచి ఒక్కసారి మేల్కొని చుట్టూ చూసినట్టుగా ఉంది. అంతవరకు భారంగా, దీనంగా, విషాదంగా ఉన్న అతని కళ్ళు చటుక్కున చురుగ్గా మారినాయి. శరీరం ప్రమాదం పసిగట్టిన అడవి జంతువుల నిటారుగా అయింది. నారాయణ! విజయ్ నారాయణకి ఏదో చెప్పబోతున్నాడు. నారాయణ వినిపించుకోలేదు. హీఈజ్ అండర్ అరెస్ట్ అన్నాడు దృఢంగా. అతని కంఠంలో కఠినత్వం కంగుమంది. ఇంతలోనే చంద్రం ఉన్నట్టుండి 2 చేతులతో నారాయణ్ణి బలంగా తోశాడు. యథాలాపంగా ఉన్న నారాయణ వెల్లకిలా పడబోయి గిరిగింతలు తిరిగి ఎలాగోలా తనను తాను నిలదొక్కున్నాడు. ఆ కాస్తలో తనకు అడ్డుగా వచ్చిన సిఐడి ఆఫీసర్ని పిడికిలు బిగించి బలంగా డొక్కలో గుద్దిన చంద్రం అక్కడి నుంచి వేగంగా పరుగు లంకించుకున్నాడు. చంద్రం ఆగు! విజయ్ చంద్రం వెనక పరిగెడుతూ పెట్టిన కేకలు ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో పిడుగుపాటుగా ప్రతిధ్వనించాయి. చంద్రం ఆగలేదు. విజయ్ పిలుపు లక్ష్య పెట్టలేదు. పొడుగ్గా ఉన్న ఆ కారిడార్లో లేని బలం తెచ్చుకుని పరిగెత్తసాగాడు. అప్పటికి లేచి తనను తాను కుదుటపరుచుకున్న నారాయణ వేగంగా 4 అడుగులు ముందుకేసి జేబులో నుంచి పిస్టల్ తీసి చంద్రం కాళ్ళకి గురిచు చూడసాగాడు. ఇది చూసిన రోజా కెవ్వుమంది. అతని మీద పడి అది లాక్కోబోయింది. నారాయణ పక్కనున్న ఇద్దరు చప్పున దగ్గరకు వచ్చి రోజాని యువతలకు లాగి పట్టుకున్నారు. విజయ్ మెరుపులా పరిగెత్తి చంద్రాన్ని 2 చేతులతో వాటేసి పట్టుకున్నాడు. విజయ్, మీకు తెలియదు, వదలండి నన్ను! ఆయాసంతో అంటున్న చంద్రం ఎలాగో విజయ్ పట్టు సడలించుకుని ముందుకు పరిగెత్తాడు. కానీ అతను పరుగు వేగం తగ్గింది. ఒళ్ళు తూలిపోయింది. కాళ్ళు తడబడ్డాయి. కళ్ళు చీకట్లు కమ్మేస్తే అబ్బా! కళ్ళ ముందు అంతా వలయాలుగా తిరుగుతూ శూన్యంగా అయిపోగా చెయ్యి కళ్ళ మీదకి పోనిచ్చుకుంటూ అన్నాడు. చీకట్లో ఆధారం కోసం తడుముకుంటున్న మనిషిలా చేయి చాచి గోడ మీద వేశాడు. ఈ లోపల అక్కడికి వచ్చేసిన విజయ్ చంద్రాన్ని చేతులతో చుట్టేసి పొదవు పట్టుకున్నాడు. చంద్రం, ఇప్పుడే రక్తం ఇచ్చిన మనిషివి, ఏమిటి సాహసం? మందలింపుగా అన్నాడు. విజయ్, మీకు తెలియదు, నేను పట్టుబడకూడదు. ఇది మా వాళ్ళకి తెలిసిన మరుక్షణంలో నా చావు ముడినట్టే. నేను పట్టుబడకూడదు. రోజా కోసం, మీకోసం, అందరి కోసం ఆయాసంతో వగరుస్తూ అంటున్న అతనికి ఆ పైన మాటలు పెగల్లేదు. విజయ్ చేతుల్లో ఒదిగిపోయాడు. చంద్రం పరుగు వేగం తగ్గడం, విజయ్ చేతుల్లో బందీలా చిక్కడం ఈ రెండూ చూసిన నారాయణ మెల్లగా పిస్టల్ తీసి తిరిగి తన జేబులో పెట్టేసుకున్నాడు. విజయ్ దగ్గరగా వస్తూ హీఈజ్ అండర్ అరెస్ట్ అన్నాడు. అనంత్ ప్లేన్లో నుంచి దిగి వస్తూనే ప్రారంభించాడు. విజయ్, వాట్ ఈస్ దిస్? విజయ్ తమ్ముడు చేపట్టుకున్నాడు. యువతలకి రా ముందు. నీ లగేజ్ ఏమైనా ఉందా? వెయిట్ చేయాలా మనం? నో, ఏం లేదు. కట్టుబట్టలతో బయలుదేరి వచ్చేసాను. బ్యాగ్ సర్దుకునేందుకు కూడా నాకేం తోచలేదు. ప్లేన్ టికెట్ దొరకడం కూడా కష్టం అయిపోయింది. మెడ్రాస్ వచ్చి అక్కడి నుంచి వచ్చాను. నీ టెలిగ్రామ్ చూసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదంటే నమ్ము. నేను అసలు ఒంటరిగా ఇంత దూరం ఎలా ప్రయాణం చేసి వచ్చానో ఆ భగవంతుడికే తెలియాలి. అన్నదమ్ములిద్దరూ ఎయిర్పోర్ట్ దాటి బయటకు వచ్చారు. ఇంటికి వస్తుండగా విజయ్ దోవలో క్లుప్తంగా జరిగిందంతా అనంత్కి వివరించసాగాడు. విజయ్ నోటు వెంట వెలువడుతున్న ఒక్కొక్క విషయం వినగానే అనంత్ ఈజ్ ఇట్ అని అంతెత్తున ఎగిరిపట్టం, రియల్లీ అంటూ నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేసి అతని మీదకి వంగటం, ఓ మై గాడ్ అంటూ వెనక్కి వాలి ఆశ్చర్యపోవడం చేస్తూ నానా రకాల హావభావాలు ప్రదర్శించాడు. చివరికి కారు ఇల్లు సమీపిస్తుండగా అడిగాడు, ఇంతకీ రోజా ఇప్పుడు ఎక్కడుంది? మన ఇంట్లోనే. అనంత్ ముఖం ఆనందంతో కళకళలాడింది. వెనక్కి ఆనుకుని కూర్చుంటూ సగర్వంగా అన్నాడు. విజయ్, నేను మొదటి నుంచి నీకు చెప్పడం లేదు, రోజా సామాన్యమైన ఆడపిల్ల కాదు. రోజాను చూసినప్పుడల్లా నాకు రోజాలో ఏదో ఉన్నట్టే అనిపించేది. ఈ అమ్మాయి శాపవశాస్తు ఈ కష్టాలు పడుతోంది అనుకునేవాడిని. 1-5 మార్నింగ్ ఎప్పుడో అవన్నీ మబ్బులా వీడిపోతాయని కూడా నమ్మకంగా అనిపించేది. సో నా అంచనా వృధా కాలేదన్నమాట. కారు ఇంటి ముందుకొచ్చి ఆగింది. అనంత్ కారులో నుంచి ఒక ఉరుకుతో దిగి లోపలికి పరిగెత్తాడు. విజయ్ నిదానంగా కారు గ్యారేజ్లో పెట్టి తర్వాత వచ్చాడు. అనంత్ లోపల అడుగు పెట్టేసరికి అప్పటికే కారు వచ్చి ఆగిన శబ్దం విన్న రోజా పరిగెత్తుకొచ్చింది. అనంత్, ఎంతో సంతోషంగా అంది రోజా. రోజా, నా రాణి. అనంత్ 2 అడుగులు ముందుకేసి రోజా చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. నేను లేకుండా చూసి నిన్ను ఎన్ని కష్టాలు చుట్టుముట్టినాయి. దగ్గు కంఠంతో అనంత్కి క్షణంసేపు నోటమాట రాలేదు. రోజా తల మీద చేయి వేస్తూ అన్నాడు, నేను వచ్చేసాగా, ఇంక నీకేం భయం లేదు. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఇంకా నిశ్చింతగా ఉండు.
ఆరిందాలా ఉన్న అతని ధోరణికి రోజాకి నవ్వొచ్చింది. సంతోషంగా కూడా అనిపించింది. ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మరీ క్రూర మృగాల్లా బెదిరించే కష్టాలు వెంట తోడుగా ఎవరైనా ఉంటే అంత భయపెట్టవులే. అందుకే అన్నారేమో అన్నిటికంటే హంగుబలం మనిషికి చాలా అవసరమని. విజయ్ లోపలికొచ్చాడు. అనంత్ అది గుర్తించలేదు. రోజాని చేయి పట్టి తీసుకువచ్చి తన ప్రక్కన సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు అంటూ వివరాలు ఒక్కొక్కటి అడిగాడు. అనంత్ వచ్చాడని తెలియగానే లోపల పనిచేసుకుంటున్న గౌరమ్మ పరిగెత్తుకొచ్చింది. చిన్నబాబు బాగున్నావా? ఆ బాగున్నాను రోజా అని ఏవేవో ప్రశ్నలు అడుగుతున్న అనంత్ తల శాంతం ఎత్తకుండానే చెప్పేశాడు. గౌరమ్మ చిన్నబోయిన ముఖంతో లోపలికి తిరిగి వెళ్ళిపోయింది. నేను అలా వెళ్ళొస్తాన్రా అన్నాడు విజయ్. వెళ్ళిరా విజయ్ వైపు చూడకుండానే అనేశాడు. విజయ్ గుమ్మం వరకు వెళ్ళి ఆగి వెనక్కి తిరిగాడు. అనంత్ ముందు స్నానం చేసి బట్టలు మార్చుకో అంటూ హెచ్చరించాడు. అలాగే నువ్వు వెళ్ళిరా అన్నాడు. విజయ్ బయటకు వచ్చేశాడు. దాదాపు 2 గంటల తర్వాత విజయ్ ఇంటికి తిరిగొచ్చాడు. అనంత్ రోజా ఇంకా ముందు గదిలో సోఫాలో అలాగే కూర్చుని మాట్లాడుతున్నారు. నువ్వు ఇంకా లేచి స్నానం చేయలేదా అన్నాడు విజయ్. లేదు ఇదిగో వస్తున్నా లేస్తున్నా అన్నాడు. కానీ లేవనే లేదు. రోజా విజయ్ని చూసి లేవబోతుంటే కూర్చో కూర్చో నువ్వింకా ఈ పాత పద్ధతులు మానలేదన్నమాట అన్నాడు. ఇద్దరూ మళ్ళీ కబుర్లలోకి దిగారు. విజయ్ భోజనానికి తను వెయిట్ చేస్తున్నానని అనంత్ని లేచి రమ్మనమని గౌరమ్మ చేత కబురు చేశాడు. నేను రోజా తర్వాత తింటాం, తనని తినేయమని చెప్పు అన్నాడు అనంత్. విజయ్ భోజనానికి కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మాటలు అస్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. మాటల మధ్యలో రోజా హఠాత్తుగా ఆగిపోయి అనంత్ ముఖంలోకి తదేకంగా రెప్ప వాల్చకుండా చూసింది. ఏమిటి అలా చూస్తున్నావు అన్నాడు అనంత్. అనంత్ నీ ముఖంలో పెద్ద మార్పు ఏదో ఒకటి కనిపిస్తోంది నాకు. మార్పా? బహుశా లావయ్యానేమో, బాగా బుగ్గలొచ్చాయేమో ముఖం తడుముకుంటూ అన్నాడు. కాదు మరింత పరీక్షగా చూసింది. ఆ కళ్ళజోడు లేదు అంది. అనంత్ ఉలిక్కిపడి ముఖం ఇంకోసారి తడుముకున్నాడు. మై గాడ్ నిజమే, ఆ తొందరలో కళ్ళజోడు మర్చిపోయి వచ్చేశాను. నాకిప్పటి వరకు గుర్తే లేదు సుమా ఆశ్చర్యపోతూ అన్నాడు. స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటకు రాగానే టెలిగ్రామ్ వచ్చింది. అది చూడగానే మతిపోయింది. ఇంకా నయం పక్కన నవ్వింది రోజా. ఎన్నో రోజుల తర్వాత తను నవ్వుతున్నట్టుగా అనిపించింది రోజాకి. అనంత్ కూడా శృతి కలిపాడు. ఇద్దరి నవ్వులు ఒకటిగా మిళితమైపోయి అలలుగా లేచి భోజనం చేస్తున్న విజయ్ చెవులకు వచ్చి తాకాయి. అనంత్ రోజాకి ఆత్మీయుడని, ఇద్దరూ ఒకరి కోసం ఇంకొకరు ఏదైనా చేయడానికి సిద్ధపడగల ప్రాణ స్నేహితులని విజయ్కి తెలుసు. రోజా పట్ల అనంత్ చూపుతున్న చనువులో కూడనిది కానీ తను ఊహించనిది కానీ ఏదీ లేనే లేదు. అయినా విజయ్కి ఎలాగో ఉంది. అతని మనసంతా విచిత్రమైన శూన్యం మెల్లమెల్లగా ఆవరించుకుని అతన్ని మూగవాడిలా చేయసాగింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.